నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారుకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. సో లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ చాలా మందికి చేరుకుంటాయి, చాలా మందికి ఉపయోగపడతాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ అయితే ఉన్నాయండి. నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో చాలా మందికి ఏంటంటే ఏటీఎం సంబంధించిన డౌట్స్ అయితే ఉన్నాయండి చాలామందికి. ఓకేనా, అసలు ఈ యొక్క ఏటీఎం ఫెసిలిటీ అనేది ఎప్పుడు తీసుకొస్తారు, ఎలా తీసుకొస్తారు, అసలు ఎట్లా వర్క్ అవుతుంది అనేది చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంతకుముందు మనకి సుమిత దావరా గారు ఒక విషయం కూడా చెప్పారు, ఏటీఎం ఫెసిలిటీ మేము త్వరలో తీసుకురాబోతున్నాం అని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదా. అయితే ఈ రోజు ఏంటంటే ఓకేనా, సో మనసుకు మాండవ్య గారు ఏమంటున్నారు అనేది కూడా మీకు ఈ వీడియో చెప్తానండి. సో మీరు క్లియర్గా వినండి ఆయన ఏం చెప్తున్నాడో. ఓకే, సో మీకు కొన్ని విషయాలు అయితే ఇక్కడ తెలుస్తాయి. ఆ తర్వాత మనం మాట్లాడుకుందాము. మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో నేను ఓపెన్ చేశాను అండ్ నేను ప్లే చేస్తాను. ఓకే दोस्तों, आने वाले दिनों में ईपीएफओ 3.0 वर्जन आएगा. ईपीएफओ 3.0 वर्जन आएगा, उसका मतलब ईपीएफओ इक्विवेलेंट बैंक बन जाएगी. इक्विवेलेंट बैंक जैसे आप बैंक में ट्रांजैक्शन करते हैं, बैंक के साथ व्यवहार करते हैं, आपका एक यूनिवर्सल अकाउंट नंबर है, आपका विषय खत्म, उसके पार आपका सारा व्यवहार हो जाएगा. ना आपको सरकारी ईपीएफओ के ऑफिस का चक्कर काटना पड़ेगा, ना आपको एम्प्लॉयर के पास जाना पड़ेगा. पैसा आपका है, आप जब चाहे तब उसको उठा सकते हो. आज अभी भी आपको ऑफिस में जाना पड़ता है. दोस्तों, मेरा वादा है आने वाले दिनों में आप एटीएम पर जाके आप जब चाहे तब आपका पैसा उठा पाओगे. ऐसा रिफॉर्म ईपीएफओ में हम कर रहे हैं. दोस्तों आने ఓకే చూసారు కదా. సో ఆయన ఏమన్నాడు ఏంటని చెప్పేసి. ఓకే, అయితే మనకి ఈపీఎఫ్ అనేది ఒక బ్యాంకింగ్ వ్యవస్థ లాగా, ఓకేనా, బ్యాంకింగ్ వ్యవస్థ లాగా ఎట్లా అయితే పనిచేస్తుందో అట్లా మన సంవత్సరం యూఏ నెంబర్ ఏదైతే ఉందో సో దాన్ని అట్లా వాడుకోవచ్చు, ఇంకా చాలా పనులు అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. సో మీరు ఎవరిని ఇక్కడి నుంచి అంటే ఎంప్లాయర్స్ కానీ లేకపోతే మన ఈపీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేదు. సో ఎవరు పర్మిషన్ లేకుండా మనం చాలా చేయొచ్చు ఇతని లెక్క ప్రకారం. ఓకే, ఆ 3.0 వచ్చిన తర్వాత మనకి ఒక రకమైన ఒక యాప్ అయితే క్రియేట్ చేస్తారండి. సో ఆ యాప్లో మనం అనేక రకాల ట్రాన్సాక్షన్స్ చాలా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు లైక్ మనం బ్యాంక్ లాగా అనమాట. ఓకే, సో అట్లాగే ఈ ఈపీఎఫ్ సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో అది మీ డబ్బులు. ఓకేనా, సో అంటే ఆయన చెప్పిన ప్రకారం చెప్తున్నాను. సో అవి మీ డబ్బులు అంటే ఎవరు సో మీకు ఇవ్వకుండా ఆపడానికైతే లేదు. సో దానికోసం అని చెప్పేసి ఒక ఏటీఎం ఫెసిలిటీ కూడా తీసుకొస్తున్నాం అని చెప్పేసి కూడా చెప్తున్నారు అనమాట. ఓకే, ఇక్కడ నుంచి ఏటీఎం నుంచి మనం అయితే డబ్బులు తీసుకోవచ్చు అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. అంటే మనకేంటంటే ఇక్కడ నుంచి మనం పిఎఫ్ విత్డ్రా చేసినప్పుడు సో ఎవరి పర్మిషన్ లేకుండా మన సంవత్సరం అమౌంట్ అనేది డైరెక్ట్గా తీసేసుకోవచ్చు అన్నట్లయితే తెలుస్తుంది. ఓకేనా, సో అమౌంట్ పడంగానే మనం ఏటీఎం కార్డు నుంచి మన సంబంధించిన ఎంప్లాయీ షేర్ తీసుకునే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. బట్ దానికి సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి, సో ఎవరి షేర్ ఎలా తీసుకోవాలి, అసలు అప్లై చేయాలా లేదా ఏంటి, సో ఆ యాప్లో ఏం జరుగుతుంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా వచ్చిన తర్వాత ఓకేనా త్వరలో వచ్చిన తర్వాత మీకు క్లియర్గా వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో త్వరలోనైతే వస్తుంది మనకి 3.0లో భాగంగా మనకి ఈ యొక్క ఏటీఎం ఫెసిలిటీ అనేది కొత్త యాప్ కూడా వస్తుంది, చూద్దాము. ఓకే, చూశారు కదా. సో ఫైనల్లీ మనకైతే ఏటీఎం కార్డ్ అయితే వచ్చేస్తుంది. బట్ ఎట్లా ఏంటి అసలు డబ్బు ఎట్లా విత్డ్రా చేయాలి, దానికి అప్లై చేయాలా లేదా డైరెక్ట్గా తీసుకోవచ్చా, ఈయన చెప్పిన ప్రకారం అయితే డైరెక్ట్గా తీసుకోవచ్చు అన్నట్లయితే చెప్తున్నారు. సో మరి చూద్దాం. ఓకే, సో ఈ విషయం అందరికి తెలియాలి అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన తీసుకోవడం వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.